మళ్ళీ సీరియల్‌లో ఊహించని ట్విస్ట్ అయితే మనం చూడబోతున్నాం. అయితే నిజానికి వసుంధర మల్లేష్‌కి అంటే మైసమ్మ మొగుడికి చెప్పి మల్లిని కిడ్నాప్ చేస్తుంది. ఇక మాలిని, మల్లి ఇద్దరు వెళ్తుండగా తనని పట్టుకుంటారనమాట. అంటే లైక్ ఆహ్, మల్లిని తీసుకెళ్ళిపోతారు. కిడ్నాప్ చేసేస్తారు. ఒక చోట పెడతారు. మల్లి అక్కడ నిద్రపోతూ ఉంటుంది. మత్తుమందు కారణంగానో ఏమో తెలీదు. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే మాలిని, వసుంధర, శరత్ గౌతమ్ అందరూ కూడా వసుంధరే తప్పు చేసిందని అనుకుంటుంటారు. నిజానికి వసుంధరే ఈ ఐడియా తీసింది. ఎందుకంటే ఆటోలో ఆపేసేసి మల్లేష్‌ని తీసుకెళ్ళమంటుంది. ఆ తర్వాత మళ్ళీ కడుపులో ఉన్న బిడ్డని ఏదో ఒకటి చేద్దాము. ఎందుకంటే నన్ను, నా కూతుర్ని దూరం చేయటమే కాకుండా గౌతమ్ మీద కూడా పగ తీర్చుకోవాలని చెప్పేసి వసుంధరకి మెంటల్‌గా ఫిక్స్ అయిపోయింది. అంతవరకు బాగానే ఉంది కదా! అయితే నెక్స్ట్ గౌతమ్‌కి అది తెలిసిపోతుంది. కానీ వసుంధర మల్లేష్ దగ్గరికెళ్ళేసరికి మళ్ళీ మల్లేష్ దగ్గర ఉండదు. మల్లేష్ వాళ్ళు మల్లిని కిడ్నాప్ చేద్దాం అనుకునే లోపే వేరే వాళ్ళెవరో కిడ్నాప్ చేసేసారని చెప్పేసి మల్లేష్‌కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో వసుంధర షాక్ అయిపోతుంది. నేను కాకుండా ఎవరికి ఆ ఉద్దేశం ఉంది అని. అయితే మరొక వైపు ఏం జరుగుతుందంటే ఈ వసుంధర గౌతమ్ మీద మళ్ళీ మాలినికి డౌట్ కల్పిస్తుంది. ఎందుకనంటే గౌతమ్‌కి, కౌసల్యకి మళ్ళీ బిడ్డ మాలినికి ఇవ్వటం ఇష్టం లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ వసుంధర ఏం చేస్తుందంటే మల్లిని కావాలనే గౌతమ్ మీద దాచేసి ఉంటాడు. అది బయటికి చెప్పకుండా ఉండుండడు అని చెప్పేసి తోసేస్తుంది. కానీ ఈ గొడవంతా జరిగే ముందు ఏం జరుగుతుంది? గౌతము మైసమ్మకు ఫోన్ చేసి, "మేడం మాలిని బిడ్డ ఇవ్వడానికి సిద్ధపడేటట్టుంది. ఇది చాలా హ్యాపీ న్యూస్" అంటే అప్పుడు మైసమ్మ కూడా మంచి వార్త చెప్పావు అని అంటుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే మల్లేష్ ఇంకొక ఇద్దరు అనుచరులతో ఉంటాడు. ఎప్పుడైతే మల్లేష్ జైలు నుంచి బయటకొచ్చాడో మైసమ్మ మల్లేష్ మీద కన్నేసి ఉంచుతుందనమాట. కన్నేసి ఉంచి వాడు ఏదైనా చేయొచ్చు. బిడ్డ విషయంలో కానీ, లేకపోతే వేరే వాళ్ళ విషయంలో కానీ ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి ఒక కన్నేసి ఉంచుతుంది. అందుకని వీళ్ళు మల్లీని దాచిపెడుతున్నారన్న ఇన్ఫర్మేషన్ మైసమ్మకి వస్తుంది. యాక్చువల్లీ ఇది ఇప్పటివరకు మనకి మళ్ళీ ఎపిసోడ్‌లో చూపించలేదు. కానీ ఇప్పుడు చూపిస్తారనమాట. అంటే రేపు కానీ, ఎల్లుండి కానీ ఎపిసోడ్‌లో చూపిస్తారు. మైసమ్మకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఎవరు ఇది చేయించారు? ఇప్పుడు మల్లేష్ చేస్తున్నాడని తెలుసు. కానీ మల్లేష్ చేత ఎవరు చేయిస్తున్నారో తెలీదు. అది తెలుసుకోవాలని చెప్పేసి మైసమ్మ మల్లిని దాచేస్తుంది. మైసమ్మ దాచినట్టు మల్లికి కానీ, గౌతమ్‌కి కానీ ఎవ్వరికీ తెలీదు. ఇక్కడ మైసమ్మ ప్లాన్ ఏంటి అంటే మల్లేష్, వసుంధరలు ఇద్దరు కూడా మేము దాచకపోతే ఎవరు దాచి ఉంటారు అని ఏదో ఒక ప్లాన్ చేస్తారు. అప్పుడు వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఇద్దరిని కూడా బొక్కలో వేయిద్దాము అని చెప్పేసి మైసమ్మ ప్లాన్ అనమాట. అందుకనే మైసమ్మే చాలా జాగ్రత్తగా మల్లిని ఒక సురక్షిత ప్లేస్‌లో దాచేస్తుంది. అందుకని మనకి మొన్న ఒక 2, 3 డేస్ బ్యాక్ ఎపిసోడ్‌లో మైసమ్మే ముఖానికి గుట్ట కట్టుకొని మల్లిని దాచేసినట్టు తెలుస్తుంది. యాక్చువల్లీ మల్లికి కూడా వసుంధర ఇంత పెద్ద విషయం చేస్తుందని తెలీదు. మాలిని, వసుంధర దూరం అయిపోతే నా బిడ్డ సేఫ్ అనుకుంటోంది మళ్ళీ. కానీ అలా కుదరదు కదా! ఇలాగా ఇలాంటి దొంగ నాటకాలు కూడా ఆడుతుంది. ఇది నిరూపించడానికే మల్లికి మైసమ్మ అలా చేసింది.